ఏ ఎమోషన్స్ లేని కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తా ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు. హాయ్ అండి, నేను మీ నెల్లూరు సుబ్బు అని. గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి నా సూటి ప్రశ్నలు. ఒక కాకి చనిపోతేనే 5-10 కాకులు, 100ల సంఖ్యలో కాకులు వస్తాయని అంటున్నారే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద, సాక్షాత్తు ఆ ఫార్చునర్ కింద ఒక మనిషి చనిపోతే కాకులు సరే అమ్మా అవి గమనించలేవేమో, కాకి చొక్కా వేసుకున్నటువంటి నా పోలీసు అన్నలు 1300 మంది ఉన్నారు కదమ్మా, వాళ్ళు కనుక్కోలేకపోయారా? కాకి చొక్కాలు వేసుకున్నటువంటి ఎస్ఐలు గాని, సిఐలు గాని ఉన్నారు కదమ్మా, వాళ్ళెవరు కనుక్కోనారో చెప్పలేకపోయారా మీకు? ఈ రోజు హోమ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అంత కేర్లెస్ గా, అంత వీక్ గా ఒక ప్రతిపక్ష నాయకుడి విషయంలో వ్యవహరిస్తున్నారమ్మా. పోనీ ఆ జరిగిన ఇన్సిడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసింది కాదు, మార్ఫింగ్ కాదు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కారు కింద, సాక్షాత్ ఆయన కారు కింద ఆ మనిషి చనిపోయాడు అనంటే ఇంత లేటుగానమ్మా గవర్నమెంట్ చర్యలు తీసుకునేది? నిజంగా గవర్నమెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, న్యాయ వ్యవస్థల మీద మాకు పూర్తి నమ్మకం కావాలి అంటే, రావాలి అంటే, పుష్కరాల్లో 29 మంది చావుకి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. అలాగే కందుకూరులో 7 మంది చావుకి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. మీరే అన్నారు కదమ్మా మొన్న ఒక వీడియోలో, ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఎంతమంది జనాలు వస్తారో ఊహించలేరా? మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరా? కందుకూరులో జరిగిన దానికి ప్రభుత్వమే కారణం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కారణమని పలికిన మీ నోటితోనే ఈరోజు కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలి, పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాలి, డ్రైవర్ని అరెస్ట్ చేయాలని చెప్తున్నారే. సిగ్గమ్మా, నిజంగా చెప్తున్నాను. మీరు ఏ చర్యలైనా తీసుకుంటుండండి, బట్ ఏదైనా చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ మాట అంటే మీకు కోపం వస్తుంది. ఈరోజు రప్పా రప్పా డైలాగ్ గురించి మీరు అంత సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు 2.5 గంట సేపు జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్నో ప్రశ్నలు సంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేక రప్పా రప్పా అనే డైలాగ్ గుర్తుపెట్టుకున్నారు. అమ్మా, నేనైతే చెప్తున్నా, ఇలాంటి రప్పా రప్పా డైలాగులకు మించిన డైలాగులు లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే గొంతు పిసికి చంపేస్తామన్న వీడియోలు కూడా ఉన్నాయమ్మా. ఏవమ్మా చర్యలు? ఖచ్చితంగా దీని గురించి క్లారిటీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.